హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఇక భారత క్రికెట్ టీంలో ఆటకు ప్రాధాన్యత లేదా? వ్యక్తుల ఇష్టాలు బీసీసీఐని ఏలుతున్నాయా? ఆట కంటే వ్యక్తిగత లాభాలకు కక్షపూరిత చర్యలకు బీసీసీఐ కేంద్రంగా మారిందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం గురించి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన ఆరోపణలే ఇందుకు కారణం. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం వెనుక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని మనోజ్ తివారీ అనడం కలకలం రేపుతోంది. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నప్పటికీ అతనిని సెలెక్టర్లు కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్కు అప్పగించడం వెనుక అజిత్ అగర్కర్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉందని మనోజ్ తివారీ అంటున్నారు. అగర్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించడని, కానీ రోహిత్ను కెప్టెన్సీ నుంచి తీసేయాలన్న సాహసం అతను ఒక్కడే చేయడని, కోచ్ సూచనల ప్రకారమే చీఫ్ సెలెక్టర్గా ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని మనోజ్ తివారీ చెప్తున్నారు. టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న కెప్టెన్ను తొలగించి అతడి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడం సమంజసం కాదని, అది రోహిత్ను అవమానించినట్లే అవుతుందని మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రస్తుతం భారత తుది జట్టు ఎంపికలో లోపాలున్నాయని మనోజ్ తివారీ ఆరోపించారు. ప్లేయింగ్ 11ను ఎంచుకోవడంలో చాలా అసమానతలున్నాయని మనోజ్ తివారీ అనడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశం గురించి మనతో పాటు చర్చించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహాదేవ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సుష్మా, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? సారీ, యాక్చువల్లీ ఐఎమ్ మేబీ కొన్ని సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. యు కెన్ సీ యాక్చువల్లీ అలా కూడా కొన్ని సార్ మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు. నేనేమంటానంటే మీకు బ్లేమ్ చేసే పరిస్థితి కనబట్టలేదు. బికాస్ గంభీర్ ఐ థింక్ ఈజ్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు తెలుసు, టీ20 నుంచి రిటైర్ అయ్యాడు, టెస్ట్ రిటైర్ అయ్యాడు, అండ్ వన్డే మ్యాచ్ లో కూడా వన్డే మ్యాచెస్ లోనే ఆడుతున్నాడు. సో ఐ థింక్ ఒక యంగ్స్టర్ ను ప్రిఫర్ చేసి యంగ్స్టర్ ని ఎంకరేజ్ చేయడంలో నాకేమనిపిస్తుంది అంటే తప్పేం లేదు అసలు కబీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. బికాస్ అతని విజన్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. బికాస్ మనం ఒకసారి చర్చించినప్పుడు ఈ విషయం అనుకున్నాం కూడా, ఇప్పుడు వెస్టిండీస్ ఇలా ఫ్యూచర్ మర్చిపోయినారు అసలు. సో ఐ థింక్ గంభీర్ రోహిత్ క్వాలిటీ రన్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అతడు 2027 వరకు ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న ఇప్పుడు శుభ్మన్ గిల్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మనందరికీ తెలుసు, టెస్ట్ సిరీస్ ఆ తర్వాత మొన్న రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం చూసాను. బట్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ అండి. అంటే యాజ్ ఎ కెప్టెన్ ఐ థింక్ ఈస్ మెచ్యూరింగ్. సో ఎప్పుడైతే ఒక కెప్టెన్ మెచ్యూర్ అవుతున్నాడో అతన్ని ఎంకరేజ్ సార్, ఇప్పుడు మనం మనోజ్ తివారీ కోచ్ ప్రమేయం లేకుండా అయితే ఇలాంటి పెద్ద నిర్ణయాలు జరగవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అది పర్సనల్ ఒపీనియన్. బికాస్ మనోజ్ తివారీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అతనికి కూడా కెప్టెన్సీ అనుభవం ఉంది, బెంగాల్ కి ఆడాడు, అండ్ చాలా మంచి ప్లేయర్. రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా ఒక 20 years ago 15 years ago అతన్ని సెలెక్ట్ చేసినప్పుడు అతడు ఇంజరీ కారణంగా దూరం కావాల్సి వచ్చింది. అదర్వైజ్ ఈ వుడ్ హావ్ ఆల్సో మేబీ గాట్ ఎ ఛాన్స్ టు లీడ్ ఇండియా ఆల్సో. అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయరే, మంచి ప్లేయర్, మంచి అతనే. బట్ అతని పర్సనల్ ఒపీనియన్ అది. అంటే రోహిత్ శర్మను అతను ఏమంటాడంటే, అద్భుతంగా ఆడుతున్నప్పుడు, అద్భుతంగా క్యాప్టెన్సీ చేసినప్పుడు ఎందుకు పక్కకు పెట్టాలి, ఇదంతా కూడా అగర్కర్ అండ్ గంభీర్ చేస్తున్నటువంటి అది అంటారు. బట్ అగర్కర్ అండ్ గంభీర్ నేను ఏమంటానంటే, వాళ్ళు ఫ్యూచర్ ఒక విజన్ తోటి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక మేనేజ్మెంట్ ఒక విజన్ తోటి వెళ్తారో ఐ థింక్ దాంట్లో కొన్ని మేబీ స్టార్టింగ్ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు శుభ్మన్ గిల్ ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్ ను వన్డే కెప్టెన్ గా, శుభ్మన్ గిల్ కు టెస్ట్ కెప్టెన్ గా ఉంచడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ అంటే సెలెక్టర్స్ ను ఫోర్స్ చేస్తున్నాడా గంభీర్ అనేది పక్కకు పెడుతుంటే, గంభీర్ పైన ఎప్పుడైతే అంత కాన్ఫిడెన్స్ ఉందో యాజ్ అ కోచ్ గా,
ఐ థింక్ దాన్ని ఏం మనం తప్పు పట్టకూడదు టోటల్ గా. సో అతని విజన్ ప్రకారం చూసినట్లయితే ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. బట్ అగైన్ 2027 వరకు రోహిత్ శర్మ ఉండాలి అండ్ అతనికి అన్ని టైటిల్స్ ఉన్నాయి, వరల్డ్ కప్ లేదు, వరల్డ్ కప్ ఇండియాకు గెలిపిస్తే అది కూడా యాడ్ అవుతుంది, మనం అలా ఆలోచించకూడదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. 2027 లో వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అనేది హౌ కెన్ వి సే నౌ యాక్చువల్లీ. అండ్ 2027 కి ఇంకా టైం ఉందండి, 1.5 years టైం ఉంది కనుక ఆ టైం వరకు రోహిత్ శర్మ ఫిట్నెస్ ఎలా ఉంటుందో, తర్వాత కంటిన్యూ ఆడతాడా, వీ డోంట్ నో యాక్చువల్లీ. బట్ నౌ ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. ఆస్ట్రేలియాలో చక్కగా ఆడాడు, రీసెంట్ గా కూడా ఐ థింక్ సౌత్ ఆఫ్రికా అగైన్స్, ఇప్పుడు న్యూజిలాండ్ అగైన్స్ కూడా పర్వాలేదు, చక్కగానే ఆడుతున్నాడు, ఫిట్నెస్ ప్రాబ్లం లేదు అతనికి. అంటే 2027 వరకు అదే కెప్టెన్ గా కూడా ఒకవేళ అతన్ని మళ్ళీ చేసినట్లయితే లీడ్ చేయగలుగుతాడు. అండ్ అందరూ కూడా వీళ్ళు అతని క్యాప్టెన్సీలో ఆడిన వాళ్ళు కనుక ఎటువంటి భేదభావాలు కూడా ఉండకపోవచ్చు, దాన్ని కూడా మనం కాదనిలేము అసలు యాక్చువల్గా. కానీ మీరు ఎప్పుడైతే ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారో, ఒక యంగ్స్టర్ ను ఎంకరేజ్ చేయడానికి బీసీసీఐ ముందుకు వెళ్తుందో, ఐ థింక్ వై షుడ్ బి డ్రాప్ యాజ్ ఎ కెప్టెన్. శుభ్మన్ గిల్ ఇప్పుడు 2027 వరకు తయారీ చేస్తున్నారు కదా, సో అతనికి కూడా టైం కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ 2027 తర్వాత మళ్ళీ శుభ్మన్ గిల్ ను మళ్ళీ కెప్టెన్ చేసి అతను మెచ్యూర్డ్ అయినాక మళ్ళీ ఉంచాలి అంటే కూడా ఐ థింక్ అవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఎప్పుడైతే కొన్ని తీసుకుందో అండ్ శుభ్మన్ గిల్ పైన కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకు, అలా కూడా శుభ్మన్ గిల్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. సింగిల్ హ్యాండెడ్ గా ఇంగ్లాండ్ లో జరిగినటువంటి సిరీస్ లో అతడు రన్స్ స్కోర్ చేసి ఆ సిరీస్ డ్రా కావడంలో ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్లేయర్ అతను. అండ్ అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ కావడంతో అతను దూరం కావాల్సి వచ్చింది కొన్ని రోజులు. కానీ బట్ అతని చాయిస్ అయితే మనం గంభీర్ ప్రకారం, బీసీసీఐ ప్రకారం ఒక బ్యాడ్ చాయిస్ అని అనలేము. ఇప్పుడు శుభ్మన్ గిల్ వన్డేలో, టెస్ట్ లో, సూర్యకుమార్ T20లో ఆల్రెడీ అనుకుంటున్నారు. అండ్ రోహిత్ ఆల్రెడీ రిటైర్ అయిపోయినాడు కదా. రోహిత్ బికాస్ రోహిత్ ఇప్పుడు T20 నుంచి రిటైర్ అయిపోయారు, టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయ్యాడు. అసలు ఆడే ఒక ఫార్మాట్ ఏంటంటే ఓన్లీ జస్ట్ వన్డే ఆడుతున్నాడు. సో వన్డేలో ఒక కొత్త కెప్టెన్ ఉంటే వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు రోహిత్ ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు, విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ గా కాకుండా ప్లేయర్ గా ఆడటం లేదా? సో ఐ థింక్ అలా అనుకోకూడదు. అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ చిన్న పరిస్థితి అవుతుంది అని మనం అనుకోకూడదు. సచిన్ టెండూల్కర్ ప్లేడ్ అండర్ సో మెనీ కెప్టెన్స్. ధోని నేతృత్వంలో ఆడాడు, గంగూలీ నేతృత్వంలో ఆడాడు, ద్రావిడ్ నేతృత్వంలో ఆడాడు, స్వయంగా కెప్టెన్ గా కూడా ఉన్నాడు. అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే అట్లా చిన్న చూపు చూస్తున్నారని మాత్రం అనుకోకూడదు. బట్ రోహిత్ వన్డే వరల్డ్ కప్ ఆడడం అనేది ఖాయమై ఉంటుంది. దట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్, బికాస్ అతని ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ తోడుగా కూడా ఉంటాడు. శుభ్మన్ గిల్ లాంటి ఒక యంగ్ కెప్టెన్ కొంచెం గ్రూమ్ చేసినట్టుగా ఉంటది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించినట్లయితే ఒక విజన్ తోటి ఏదైతే ముందుకు వెళ్తుందో బీసీసీఐ గంభీర్ నేతృత్వంలో కోచ్గా ఐ థింక్ దాన్ని పూర్తిగా మనం బ్లేమ్ చేసే పరిస్థితి అయితే కనబట్టలేదు. మనోజ్ తివారీ డెసిషన్ ఈస్ గుడ్. నేను కూడా అంటాను రోహిత్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది అంటారు, అభిమానులు ఉన్నారు కనుక అట్లా అంటారు. బట్ ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ దాన్ని మనం టోటల్ గా తప్పుపట్టకూడదని నాకు అనిపిస్తుంది సుష్మా. అంటే తివారీ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలైనా లేకపోతే వ్యవస్థలో ఉన్న ఏవైనా సమస్యలపై హెచ్చరికలాగా చూడొచ్చా? మీరు చాలా ఇంట్రికేట్ కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. నన్ను కూడా రియల్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయా అంటే ఒకటేంటంటే గంభీర్ యొక్క కోచింగ్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే చేస్తున్నాడో అది కొంతమందికి ఇష్టం కావటం లేదు. ఇప్పుడు జనరల్ గా గంభీర్ కు శ్రేయస్ ను ఇప్పుడు టాప్ లోనే ఆడిస్తున్నాడు. అండ్ అట్లాగే శుభ్మన్ గిల్ ను T20లో కూడా ఆడడానికి అతను ఇష్టపడ్డాడు. బట్ ఇప్పుడు వరల్డ్ కప్ లో అతన్ని ఎంపిక చేయలేదు. సో కొన్ని ప్లేస్మెంట్స్ విషయంలో డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు రాహుల్ చాలా డౌన్ లో ఆడుతున్నాడు, బట్ అద్భుతంగా ఆడుతున్నాడు. అక్కడ కూడా ఒక ప్లేయర్ కావాలని చెప్పి అతన్ని ఆడిస్తూ ఉన్నాడు. మేబీ కొన్ని పొజిషన్స్ విషయంలో ఐ థింక్ నాకు కూడా అలా అనిపించింది. అగైన్స్ సౌత్ ఆఫ్రికా ఆడుతున్నప్పుడు అనవసరంగా ఎందుకు ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలని. ఇప్పుడు ఓపెనర్స్ గా ఇద్దరు ఉన్నారు అనుకోండి, మనం ప్రతిసారి మీరు చేంజ్ చేస్తూ ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే రాహుల్ లాగా, లక్ష్మణ్ లాగా గతంలో అన్ని ప్లేసెస్ లో ఫిట్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారండి. రాహుల్ కెన్ ఓపెన్, రాహుల్ కెన్ బ్యాట్ ఎట్ 1 down, ఈ కెన్ బ్యాట్ ఎట్ 2nd, 3rd, 4th, 5th వరకు కూడా ఆడగలుగుతాడు. లక్ష్మణ్ కూడా మనందరికీ తెలుసు, వివేస్ లక్ష్మణ్ అద్భుతంగా ఆడేది యాజ్ అన్ ఓపెనర్ గా. వన్డేస్ లో ఓపెన్ చేశాడు. టెస్ట్ మ్యాచెస్ లో అతని డౌన్స్ డిఫరెంట్ గా ఉండేవి. వన్డేల తర్వాత 3rd, 4th లో ఆడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కొంతమంది ఉంటారు, బట్ అందరినీ అబ్సల్యూట్లీ చేంజ్ చేయడంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోజ్ తివారీ అన్నటువంటి విషయాన్ని మనం అఫ్ కోర్స్ దాన్ని కాదనలేం, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ అతడు ఒక ప్లేయర్ గా గతంలో రోహిత్ అండర్ ఆడినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది కనుక అతను అనడం తప్పేం కాదు. సో ఆ విషయంలో అన్నాడు. బట్ ఒక యంగ్ కెప్టెన్ ఎప్పుడైతే మీరు ఎంచుకొని అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారో, అతడే ఉంటే బాగుంటుందని చెప్పి ఒక విజన్ తోటి వెళ్తున్నారో సుష్మా, నాకేమనిపిస్తుంది అంటే
మళ్ళీ డెసిషన్ తీసుకొని ఇప్పుడు రోహిత్ వచ్చాడు, అద్భుతంగా ఆడుతున్నాడు, వరల్డ్ కప్ అతడే ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆ భావనను, ఆ యొక్క ఆలోచనను మనం టోటల్ గా పక్కకు పెడితేనే బాగుంటుంది. బికాస్ మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొన్ని హికప్స్ ఉంటాయి, ఎర్లీ హికప్స్ ఉంటాయి. ఇప్పుడు శుభ్మన్ ఇప్పుడే మెచ్యూర్డ్ అవుతున్నాడు యాజ్ ఎ కెప్టెన్ గా, యాజ్ ఎ ప్లేయర్ గా ఆఫ్ కోర్స్ ఈజ్ ప్రూవ్డ్ ఇస్ టాలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు యాజ్ ఎ కెప్టెన్ గా అతనికి 25+ కదా. సో ఇప్పుడు రోహిత్ లాగా, విరాట్ కోహ్లీ లాగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచిది. ఎందుకంటే గంభీర్ మనందరికీ తెలుసు, అతను కూడా డిఫరెంట్ కెప్టెన్స్ అండర్ ఆడాడు, గంగూలీ అండర్ ఆడాడు, తర్వాత ధోని నేతృత్వంలో ఎక్కువగా ఆడాడు అతను. అండ్ అట్లాగే అతను కూడా కెప్టెన్ గా ఉన్నాడు ఫ్రాంచైజెస్ కు, తర్వాత డొమెస్టిక్ క్రికెట్ లో. సో ఒక కెప్టెన్ తర్వాత ఒక కెప్టెన్ ఇండియాకి లభిస్తున్నాడు. ఇప్పుడు గంగూలీ తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 25 years లో ధోని లభించడం, ధోని తర్వాత రోహిత్ తర్వాత కోహ్లీ కావడం మనం చూస్తూ వచ్చాం. ఇదొక కోహ్లీ తర్వాత రోహిత్ కావడం చూస్తూ వచ్చాం. ఒక ట్రెడిషన్ లాగా కొనసాగుతుంది, ఒక పరంపర లాగా కొనసాగుతుంది. సో ఆ తర్వాత జనరేషన్ ఇంకా 5-6 years వరకు కనీసం ఎవరైనా ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఉన్నాడంటే యంగ్స్టర్స్ లో ఇప్పుడు మీకు శుభ్మన్ గిల్ ఒకటే కనబడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే కెపాసిటీ అతనికి ఉంది, 2020లో ఇప్పుడు లేకపోయినా కానీ వరల్డ్ కప్ లో. సో అందుకని నేనేమనుకుంటానంటే వీళ్ళ యొక్క పరంపరను కొనసాగించాలి అంటే, ఆ సాంప్రదాయం అది కొనసాగాలి అంటే ఐ థింక్ ఈజ్ ద రైట్ చాయిస్ అండి ఎట్ ప్రెసెంట్ యాక్చువల్లీ. మళ్ళీ మీరు అతన్ని పక్కకు పెట్టి రోహిత్ చేసి, రోహిత్ ఫర్ ఎగ్జాంపుల్ కాకుండా మళ్ళీ అతన్ని చేయడం, ఐ థింక్ దీస్ థింగ్స్ డోంట్ వర్క్అవుట్. ఇప్పుడు 2007 వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ ఏమైంది చెప్పండి. సడన్ గా అది కావడంతో ఇండియా నిష్క్రమించాల్సి వచ్చింది ఎక్స్పీరియన్స్ కొనకపోతే. సో వెన్ వన్ పర్సన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కెప్టెన్. సుధీర్ గారు, అయితే 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను పక్కన పెట్టడం సరైన వ్యూహం అంటారా, లేక అనుభవాన్ని వదిలేసుకున్నట్లేనంటే అంటారా? అనుభవం ఉంటే మీరు చెప్పండి. అతనికి 2027 వరల్డ్ కప్ వరకు అతని వయసు 39 సంవత్సరాలు అవుతుందండి. సో అతని అనుభవం ఉపయోగపడాలంటే ఒక యంగ్స్టర్ కూడా ఉంటే తప్పేం లేదు కదా. సో అతని అనుభవం యాజ్ ఎ ప్లేయర్ గా కూడా ఉపయోగపడవచ్చు కదా. ఇప్పుడు అతను ప్లేయర్ గా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉన్న తర్వాత యాజ్ ఎ ప్లేయర్ గా ఎంతమందికి సజెషన్స్ ఇవ్వలేదు, గంగూలీకి తోడ్పడ్డాడు, తర్వాత ద్రావిడ్ కు సహాయంగా ఉన్నాడు, తర్వాత ధోనికి ఉన్నాడు. సో వాట్ వాజ్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. స్వయంగా అతడు ఒక గొప్ప ప్లేయర్ కెప్టెన్ గా అతన్ని తీసివేసిన తర్వాత కూడా ఈ డిడ్ మైండ్ యాక్చువల్లీ ఇండియా. అంటే మీరు ఏది ఇంపార్టెంట్ చెప్పండి, ఒక టీం యొక్క విక్టరీ ఇంపార్టెంటా, టీం ముందుకు వెళ్ళడం ఇంపార్టెంటా, టీం ఫ్యూచర్ లో ఇంకా ఇలాగే విజయ పరంపర కొనసాగించడం ఇంపార్టెంటా, లేకుంటే రోహిత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఇంకా అద్భుతంగా ఆడుతున్నాడు కనుక అతన్ని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే బాగుంటుంది అంటే మంచిదా? మీరు చెప్పండి అసలు. అంటే ఎప్పుడైనా ఒక ప్రణాళిక. అంటే సుధీర్ గారు, ఒక విషయం ఏంటంటే, అంటే గిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భారత జట్టుకు వరల్డ్ కప్ స్థాయిలో నాయకత్వం వహించిన అనుభవం లేకపోయినా ఆయన నేరుగా కెప్టెన్ చేయడం రిస్క్ కాదంటారా? చూడండి సుష్మా గారు, ఇవాళ హీరోగా ఉన్నవాళ్ళు నిన్న జీరోగా ఉన్నవాళ్ళు వాళ్ళే కదా అసలు యాక్చువల్గా. అంటే నిన్నటి వరకు అయితే హీరో కానాలి, ఇవాళ హీరో కాలేదు అట్లా ప్రతిసారి. సో నేనేమనుకుంటానంటే రోహిత్ శర్మ కూడా సడన్ గా అంటే గ్రేట్ కెప్టెన్ అయినాడా, ఎక్స్పీరియన్స్ తోటే కదా అయింది. అతనికి కెప్టెన్సీ ఎప్పుడు ఇచ్చారు? ఫ్రాంచైజ్ క్రికెట్ లో బాంబేని గెలిపించినప్పుడు, విరాట్ కోహ్లీ తర్వాత రిటైర్ అయ్యి కెప్టెన్సీ దాన్ని తప్పించుకోవడంతో అతనికి ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు అనుభవాన్ని. సో అట్లాగే శుభ్మన్ గిల్ ను కూడా ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ కు కెప్టెన్ గా చేశారు. అండ్ గుజరాత్ కెప్టెన్స్ డిడ్ వెల్ యాక్చువల్లీ, అతని కెప్టెన్సీలో లాస్ట్ ఇయర్ చేయలేదా? సో అట్లాగే డొమెస్టిక్ క్రికెట్ లో కెప్టెన్సీ అనుభవం ఉంది. సో మెల్లమెల్లగా అతను ఒక కెప్టెన్ గా ఎదుగుతున్నాడు కదా. సో ఎదుగుతున్నప్పుడు మళ్ళీ ఒక రోహిత్ కావాలి ఫ్యూచర్ లో, మళ్ళీ ఒక కోహ్లీ కావాలి, ఒక ధోని లాగా ఉండాలి అంటే మీరు ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా కనీసం వాళ్ళ బాటలో నడిచేటటువంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మీకు ముందుకు వెళ్తున్నాడు అంటే ఐ థింక్ వై షుడ్ బి ఎంకరేజ్ హిమ్. అది అసలు యాక్చువల్ గా. అంటే గంభీర్ యొక్క అగరీకర్ యొక్క వ్యూ ఏంటంటే వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు అంటే ఉండొచ్చు, తప్పే ఉన్నది. ఒక చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ మెయిన్ కోచ్ తోటి మంతనాలు జరపడంలో తప్పేముంటుంది చెప్పండి అసలు యాక్చువల్గా. సో మనోజ్ తివారీ యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ తప్పుపట్టడం లేదు, అతని యొక్క భావన, అతని ఐడియాస్ మనం తప్పుపట్టలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు ఒక యంగ్స్టర్స్ తోటి ముందుకు వెళ్తున్నారో అతన్ని కంటిన్యూ చేస్తే బాగుంది. మళ్ళీ అతన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇప్పుడు 2027 వరకు అతను వన్డేకు కెప్టెన్ గా ఉండి తర్వాత అతన్ని సడన్ గా వరల్డ్ కప్ కెప్టెన్ గా చేయకుంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. మీరు ఒక ప్రణాళిక తోటి అతన్ని తయారు చేస్తున్నప్పుడు ఐ థింక్ ఈ షుడ్ బి ఎంకరేజ్ అన్నటువంటి ఒక అది నాకు కూడా అనిపిస్తుంది. అంటే కీలక మ్యాచ్ల్లో చూసుకున్నట్లయితే గిల్ ఇంకా కూడా స్థిరంగా భారీ ఇన్నింగ్స్ ఆడలేదని విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యత సరైందంటారా? అంటే అది వన్డేలోనా టెస్ట్ మ్యాచెస్ లోనా మీరు చెప్పండి. టెస్ట్ మ్యాచెస్ లో గిల్ 750 runs స్కోర్ చేశాడు 4 టెస్ట్ మ్యాచెస్ లో సుష్మా ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో 2-2 సిరీస్ డ్రా అయింది అంటే ఎవరి ద్వారా అయింది చెప్పండి? బుమ్రా కూడా గెలిచిన మ్యాచ్ లో ఆడలేదు, మనందరికీ తెలిసిందే.
బుమ్రాను కూడా ఇప్పుడు మెల్లమెల్లగా యూనో సేవ్ చేస్తూ ఉన్నారు ఇంజరీ కారణంగా. సో గిల్ ఎక్కడ మీకు సక్సెస్ సాధించలేదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో అన్ఫార్చునేట్లీ అతనికి ఇంజరీ కావడంతో అదే పని. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరుగుతున్నటువంటి సిరీస్ లో మనం చూస్తున్నాం, ఫస్ట్ 2 మ్యాచెస్ లో 2 హాఫ్ సెంచరీస్ సాధించాడు. అంటే ప్రతి మ్యాచ్ లో హూ స్కోర్స్ ఎ సెంచరీ ఇన్ ఎవ్రీ మ్యాచ్ చెప్పండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 400 మ్యాచ్లు 600 మ్యాచ్లు ఆడాడు టోటల్ గా 100 సెంచరీలు కొట్టడానికి. 600-700 మ్యాచెస్ ఆడితే 100 సెంచరీలు కొట్టాడు. కానీ 600 మ్యాచెస్ లో 600 సెంచరీస్ కొట్టాడా? ద్రావిడ్ కూడా ఒకప్పుడు అదేనాడు, ఎవ్రీ మ్యాచ్ లో సెంచరీ ఎవరు స్కోర్ చేయలేరు, ఎవ్రీ మ్యాచ్ లో 50 ఎవరు స్కోర్ చేయలేరు. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. సో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ కొన్ని కొంత క్రిటిసిజం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ యాజ్ ఎ కెప్టెన్. శుభ్మన్ గిల్ టోటల్ గా ఫెయిల్యూర్ కూడా లేదు అతనికి. సో అందుకని యంగ్స్టర్ అండ్ అతని వైపు ఏజ్ ఉందండి, ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. సో మళ్ళీ ఇప్పుడు ఎవ్రీ టైం కూడా ఎవ్రీ సిరీస్ కు కొత్త కెప్టెన్ తీసుకొని వచ్చి మీరు టీమ్ ని చేంజ్ చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే వెస్టిండీస్ ఏదైతే సిచ్యువేషన్ ఇప్పుడు ఎదుర్కొంటుందో ఐ థింక్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ కంట్రీ ఆల్సో. సో ఐ థింక్ యాజ్ ఎ కెప్టెన్ శుభ్మన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ అని నాకు అనిపిస్తుంది. అంటే సుధీర్ గారు, ఈ కెప్టెన్సీ బాధ్యతల విషయంలో చూసుకున్నట్లయితే కోచ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటివరకు అయితే గౌతమ్ గంభీర్ ఏమైనా స్పందించారా? వెల్, ఒక కోచ్ ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నప్పుడు తన యొక్క టీం ను కోరుకోవడంలో తప్పు కూడా ఏం లేదండి. ఇప్పుడు అతను ఏమంటాడంటే యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అంటాడు. మీరు నన్ను కౌంటర్ అటాక్ కూడా చేయవచ్చు. ఆ చాపెల్ అట్లాగే అనుకున్నాడు, చాపెల్ సక్సెస్ సాధించలేదు. 2007 వరల్డ్ కప్ ఫెయిల్యూర్ కూడా మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా సుష్మా. కానీ మీరు సక్సెస్ ఫ్యూచర్ లో మనం ఎక్కువ సాధిస్తే బాగున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు ట్రబుల్స్ ఉంటాయి, మీకు ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా ఇప్పుడు ఇమీడియట్ గా ఓవర్ నైట్ లో ఎవరు ఒక మంచి కెప్టెన్ అవుతారు చెప్పండి? ఎవరు కూడా కాలేరు కదా. గిఫ్టెడ్ అది కాదు కదా. అంటే ఎబిలిటీస్ ఉన్న వాళ్ళను ఎక్కువగా ప్రోత్సహిస్తారు అండ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎబిలిటీస్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా యూ కెన్ క్వశ్చన్ మీ, ఇప్పుడు న్యూజిలాండ్ తోటి ఒక మ్యాచ్ ఓడిపోయినా, ఒక మ్యాచ్ గెలిచాం, సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయినారు అతని నేతృత్వంలో ఫస్ట్ మ్యాచ్ లో, సెకండ్ మ్యాచ్ ఆడకున్నాను మీరు యూ కెన్ ఆస్క్ మీ ఆల్సో. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా అతని ఎబిలిటీ కూడా ప్రూవ్ చేసి ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా చేయలేదా? మీరు ఫెయిలియర్ అన్నారు, 750 రన్స్ కొట్టడం ఫెయిలియరా చెప్పండి? న్యూజిలాండ్ తో 250 సాధించాడు. అంటే మధ్యలో ఇంజరీ కారణంగా సౌత్ ఆఫ్రికా తోటి ఎక్కువగా ఆడలేకపోయినాడు. బట్ ఐ థింక్ అతనికి సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉందండి సిన్స్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇన్ 2020-21. I think Shubman Gill, I think he's not disappointed that much as a player ga, and as a captain ga kuda home series ఓడిపోవడం అనేది of course it was I mean దాన్ని మనం ఎలా చెప్పలేము, మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేశాం. బట్ అదర్వైజ్ ఐ థింక్ రోహిత్ లాగా మీరు విరాట్ కోహ్లీ లాగా ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయకున్నా కానీ అతన్ని యాజ్ ఎ కెప్టెన్ గా వాట్ ఐ ఫీల్ ఇస్ హీ కెన్ డెఫినెట్లీ బీ ఏ గుడ్ కెప్టెన్. ఐ మీన్ ఒక ప్రాపర్ గా గ్రూమింగ్ చేసి ప్రాపర్ గా నర్చర్ చేసినట్లయితే ఐ థింక్ అతనికి ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్. దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్. బట్ మనోజ్ తివారీ యొక్క ఉద్దేశం మంచిదే. అంటే రోహిత్ ఉంటే బాగుంటుంది, రోహిత్ అనుభవం ఉంది అంటే. ఎక్స్పీరియన్స్ కంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక కెప్టెన్ యంగ్స్టర్, ఇప్పుడు కపిల్ దేవ్ 83లో వరల్డ్ కప్ సడన్ గా గవాస్కర్ కాకుండా అతన్ని చేయలేదా చెప్పండి? అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే అభిమానుల్లో అయితే అనుమానాలు పెంచాయా అంటే ఏం చెప్తారంటే? ఒకటి సుష్మా, ఇప్పుడు 83లో కపిల్ దేవ్ కెప్టెన్ గా చేసినప్పుడు కపిల్ దేవ్ ఎట్లా చేశారు కెప్టెన్? గవాస్కర్ లేడా, వెంకసర్కర్ లేడా, శ్రీకాంత్ అప్పటికే ఆడాడు చాలా రోజులు అని చాలా మంది, అప్పుడే వచ్చాడు 2-3 years ఎక్స్పీరియన్స్ అని అనుకున్నారు చాలా మంది. యశ్పాల్ శర్మ లేకుండా, అప్పుడు మోహిందర్ అమర్నాథ్ లేకుండా కపిల్ దేవ్, బట్ కపిల్ దేవ్ మిరకిల్స్ సృష్టించలేదా యాజ్ యంగ్స్టర్ గా, ఆల్రౌండర్ గా చెప్పండి? అంటే ఒక యంగ్ కెప్టెనే కదా మీకు వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళీ ధోని నేతృత్వంలో కూడా ఒక యంగ్ ధోనినే కదా మీకు కప్ గెలిపించాడు. T20 వరల్డ్ కప్ గెలిపించాడు, 2011 వరల్డ్ కప్ గెలిపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రాఫీ, తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రాఫీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ యంగ్స్టర్ గా ఉన్నప్పుడు సాధిస్తూ వచ్చారు. సో అట్లాగే శుభ్మన్ గిల్ కూడా ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్ గా కెప్టెన్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. అంటే ఎదుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ అతనికి బ్రేక్స్ వేసి మళ్ళీ మీ ఆలోచనలు మీరు మార్చుకున్నట్లయితే that I think won't work out. That is my personal thing also. When you have decided to encourage one person, you face some problems. ఉంటాయి, ఎర్లీ హికప్స్ ఉంటాయి, ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా మంది అంటారండి, అందరి ఒపీనియన్స్ మనం తీసుకున్నట్లయితే మనం అది కాదు. ఇప్పుడు మనం కూడా అందరినీ వింటాం, మన మనసు చెప్పింది దాంతో నడుస్తుంటాం. సబ్కా సున్నా మనకా కర్ణ అంటారు. బట్ సెలెక్టర్స్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎట్ ప్రెసెంట్ టోటల్ గా వాళ్ళు
బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం లేదు. దట్ ఈస్ మై సుధీర్ గారు ఫైనల్ గా చెప్పండి, అంటే ఇది రోహిత్ శర్మ కెరీర్ ముగింపుకు సంకేతమా, లేకపోతే ఆటగాడిగా మరో బలమైన కంబ్యాక్ కు దారితీసే నిర్ణయం అంటే ఏమంటారు? వెల్ యాజ్ అ ప్లేయర్ గా ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ కెప్టెన్ గా ఒకవేళ మీరు అన్నట్టుగా అందరినీ ప్రభావం ఏదైనా పడి కెప్టెన్ గా గుడ్ డెసిషన్, ఎందుకంటే దాని ఎక్స్పీరియన్స్ ఉపయోగపడవచ్చు. బట్ అతని కెరియర్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ ద వెజ్ ఆఫ్ సేయింగ్ గుడ్ బై టు ఆల్ ఫార్మ్. ఇప్పుడు T20లో అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నాడు, టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. సో ఓన్లీ కూడా నేను అనుకుంటాను అనేది అది ఒక ఒక లాస్ట్ అది కావచ్చు. అంటే అతను యాజ్ ఎ ప్లేయర్ గా, యాజ్ ఎ కెప్టెన్ గా ఉపయోగపడడం లేదు. సో లెట్ ఇస్ ఎస్, థ్యాంక్ యూ సుధీర్ గారు. ఎస్, మొత్తానికి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో అయితే ఒకరుగా మనం చూడొచ్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel